May I have your attention, please? May I have your attention, please? పుర ప్రజలకు శివగాడి స్వాగతం. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అని అందరికీ తెలుసు, కానీ అర్జున్ రెడ్డి యొక్క తమిళ రీమేక్ అరిగిన చెడ్డి ఒకటి ఉంది. అది అయితే ఇది ఈ మూవీ యొక్క అసలు పేరు వర్మ. కానీ ఈ మూవీ చూసాక అనిపించింది అది వర్మ కాదు, మా కర్మ అది. యాక్చువల్ గా దీనికి ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఈ వెర్షన్ బొక్కలా ఉందని మొత్తం షూటింగ్ మళ్ళీ చేసి అది తీశారు. సినిమా మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి తీసేంత బొక్కలా ఏముందా అని చూసా. ఎలా ఉందంటే నా అంచనా ప్రకారం ఈ డైరెక్టర్ మూవీ షూట్ అంతా ముగించుకుని విక్రమ్ ధ్రువ్ ని కలిసి ఇట్స్ ఎ ప్రాంక్, ఇన్ని రోజులు మీతో అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నట్టు ప్రాంక్ చేశా అని ఉంటాడేమో అనేంత అధ్వానంగా ఉంది. ఇందులో రోత పుట్టించే సీన్ల నుంచి రెసల్మేనియా ఫైట్ల వరకు చాలా కళాఖండాలే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది చూడడం కన్నా స్వాతి నాయుడు చెప్తే సూక్తులు వినడం బెటర్ అనిపించేలా ఉంది. యాక్చువల్ గా ఇది విక్రమ్ కొడుకు ధ్రువ్ ని లాంచ్ చేయడానికి తీసిన సినిమా. ఒకవేళ దీన్ని రీమేక్ చేయకుండా ఇదే వెర్షన్ రిలీజ్ చేసి ఉంటే ధ్రువ్ కి అదే ఫస్ట్ సినిమా, అదే లాస్ట్ సినిమా అయి ఉండేది. ఇంకా రాగా తీస్తానని ఇందులో తీసిన రోత ఉంది చూడండి, నా భూతో నా భవిష్యత్. ఈ సీన్ గుర్తుందిగా, అర్జున్ రెడ్డి ఈమెతో అంతాక్షరి ఆడబోతుండగా ఈమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు ఈమె వెళ్ళిపోమనగానే అన్న వెళ్ళిపోతాడు. కానీ ఇందులో హీరో బయటకు వెళ్ళాలంటే ఈమెను ఒకటి అడుగుతాడు. అదేంటంటే రాగ తీస్తా అనే పేరుతో ఇలాంటి రోత తీసినప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఏంటి గురుజీ? రా సీన్ చూసాక రా కొట్టాలనిపించే రేంజ్కి తీయచ్చు, రాయించుకొని కొట్టాలనిపించే రేంజ్కి తీయకూడదు. కరెక్ట్ పొల్లారా. ఓపెన్ చేస్తే నల్ల రంగు నైట్ వేసుకుని ఉన్న ఆంటీని చూపిస్తారు. నెక్స్ట్ షాట్ లో అర్థమవుతుంది అది ఆంటీ కాదు మన హీరో అని. సేమ్ సినిమా యాజ్ ఇట్ ఈస్ తీస్తే బాగోదని ఇలాంటి దరిద్రమైన చేంజెస్ కొన్ని చేశారనమాట. అందులో ఇది ఫస్ట్. టైటిల్లో అరిగిన చెడ్డి అని పెట్టాం కదా, అది ఇదే అనమాట. కట్ చేస్తే చెడ్డి అనని ఒక అమ్మాయి వేకప్ సెక్స్ కోసం అని పిలుస్తుంది మధ్యాహ్నం 2 గంటలకి. సో అన్న అక్కడ ఎంట్రీ ఇస్తాడు. ఇది ఈ ఒక్క ఫ్రేమ్ చాలు అవుట్పుట్ సరిగా రావట్లేదు అని. అర్జున్ రెడ్డిని తీయండిరా అంటే ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్ ని తీశారు. ఇంకా అన్న షర్ట్ తీసే లోపల రాత్రి 8:30 అయిపోద్ది. అదేంటో. తర్వాత ఆ క్రియేటివిటీ చూసారా, మరి ఏ సినిమాలో కూడా మీరు చూసుంటారు. ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? క్రియేటివిటీ. చెడ్డీ అన్న చెడ్డీ కూడా పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనం ఈ షాట్. తర్వాత అన్న ప్యాంట్ తీసి పని ప్రారంభిద్దాం అనేలోగా యాజ్ యూజువల్ ఈమె ఫియాన్సీ వస్తాడు. షర్ట్ తీయడానికి అన్ని గంటలు చేస్తే ఇలానే ఏడుస్తుంది. మరి ఇప్పుడు ఆ రాయించుకొని కొట్టాలనిపించే రా సీన్. కట్ చేస్తే తన దగ్గర ఉండే ఒకే ఒక చెడ్డీలో అన్న ఐస్ వేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక్కడ సలార్ అన్న మమ్మీ పని మనిషి క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. ఈమెనే చెడ్డీ అన్న ఇంట్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది అందులో రెండో చేంజ్ అనమాట. చెడ్డీ అన్న పాడైపోతున్నాడని ఈమె అన్న ఫాదర్ ని తిడుతుంది. అది చూసిన కోడలు హీరో వాళ్ళ అన్నతో అదేంటి పని మనిషి మీ డాడీని అలా తిడుతుంది అని అడగగానే హీరో వాళ్ళ అన్న ఆవిడికి ఆ హక్కుంది అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను కూడా ఇలానే షాక్ అయ్యా, హీరో ఫాదర్ నాటి అమెరికా ఏమో అని. అప్పుడు హీరో వాళ్ళ అన్న చెప్తాడు హీరోని చిన్నప్పటి నుంచి ఆవిడే పెంచిందని. తర్వాత అనిపించింది. కట్ చేస్తే అన్న హాకీ ఆడుతూ ఉంటాడు. ఇది మూడో చేంజ్ అనమాట. అందులో అన్న ఫైట్ చేయడం, దాని వల్ల పాన్ తింటున్న ప్రొఫెసర్ అన్నకు వార్నింగ్ ఇవ్వడం, అన్న కాలేజ్ నుంచి దొబ్బేస్తా అనడం, తర్వాత హీరోయిన్ చూసి ఫ్లాట్ అయ్యి దీని ఎలా అయినా ఫ్లాట్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అవ్వడం, ఆ తర్వాత ఆమె క్లాస్కి వెళ్ళి ఇది నా పిల్ల ఎవడైనా అడ్డొస్తే నరికేస్తా అని. ఈ రోజు నేను మళ్ళీ 4 రాళ్ళు వెనకేసుకోబోతున్నాను కాబట్టి ఒక 6 నిమిషం నేను చెప్పేదే నమ్మకండి. ఐపీఎల్ వచ్చేసింది. ఈ ఐపీఎల్ లో మీరు గేమ్స్ ఆడుకుంటూ డబ్బులు గెలుచుకోవడం, దొబ్బెట్టుకోవడం లాంటి పనులు చేద్దాం అనుకుంటున్నారా? అయితే జెటెక్స్ నుంచి అందర్ బాహర్ వరకు అన్ని గేమ్స్ ఆడి మీ దగ్గర ఉండే 10 పరకు కూడా పోగొట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకా నా ప్రోమో కోడ్ యూస్ చేసి మీరు 34,000 వరకు బోనస్ ని, 250 ఫ్రీ స్పిన్స్ ని పొందొచ్చంట. ఇందులో మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, బిట్ కాయిన్ కూడా యూస్ చేసి డిపాజిట్ చేయొచ్చంట. ఈ మోస్ట్ బెట్ అనేది అందరికీ సేఫ్టీ అని చెప్పేసి చెప్పమన్నారు, నాకైతే తెలీదు. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుందంట. లైట్నింగ్ ఫాస్ట్ విత్డ్రాల్ కూడా ఉంటాయంట, అది కూడా నాకు తెలీదు. పోయినా పర్లేదని అలా చిన్న చిన్న మోడల్ ట్రై చేసుకుంటా అంటే ఈ గేమ్స్ ఆడడానికి కమెంట్ లో పిన్ చేయబడ్డ లింక్ పైన క్లిక్ చేయకండి. కట్ చేస్తే అర్జున్ రెడ్డిలో అన్న క్లాస్ లో సార్ లేనప్పుడు హీరోయిన్ బయటికి తీసుకెళ్తాడు కదా, కానీ ఇందులో అన్న క్లాస్ జరుగుతుండగానే సార్ ముందే హీరోయిన్ తీసుకెళ్ళడానికి వస్తాడు. అండ్ ఆ సార్ కూడా స్టూడెంట్స్ எனக்கு ஹெட்டேக் ஆயிருக்கு நான் டீ குடிச்சிட்டு வந்துறேன். ఎలారా మిల్కీవే మొత్తం వెతికినా ఇలాంటి సార్ కనబడ్డు కదరా. ఇదే రియాలిటీలో చేస్తే ఆ సార్ పైల్స్ లేకపోయినా పైల్స్ ఆపరేషన్ చేస్తాడు మనకి. సర్లే. కట్ చేస్తే హీరోయిన్ రౌడీలు ఏడిపిస్తారు, అన్న ఇళ్ళని కొడతాడు, హీరోయిన్ ఫ్లాట్. ఇలా ఫ్లాట్ అయిన హీరోయిన్ ని ఫ్లాట్ కి తీసుకెళ్లిపోయి అనే ఈ రొమాంటిక్ పాటనే రెసల్మేనియా ఫైట్ లా మార్చేశారు. ఇలా ఎన్నో ఆర్కేఓలు, చోక్ స్లామ్లు తర్వాత హీరో హీరోయిన్ పేరెంట్స్ తో గొడవ పడ్డం నుంచి ప్యాంట్ లో సుసుకెళ్ళడం వరకు కామన్. కట్ చేస్తే ఈ సీన్ అంతా సేమే గానీ లాస్ట్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేసే ఇలాంటి ఆడంగి విధవ అవసరమా చెప్పి, ఇలాంటి ఆడంగి విధవక మీ చెల్లినిస్తావు, అవసరం లేదు ఇలాంటి ఆడంగి విధవ. నాకు అర్థం కాలేదు సార్. ఆడవాళ్ళని అలా అనకూడదు, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆడతనం ఏదో తక్కువ అనేలా ఆడంగి విధవ అందేడుతున్నావు వాడిని.
हिपोक्रेसी की भी सीमा होती है. అర్జున్ రెడ్డిలో కుక్కని కుక్క అంటే అన్న తట్టుకోలేడు కదా, ఈ అన్న కూడా అంతే, కుక్కని కుక్క అంటే తట్టుకోలేడు. కానీ ఈ పని మనిషిని మాత్రం ఓవే పని మనిషి కుక్క అని తిట్టి పంపించేస్తాడు. కట్ చేస్తే చేంజెస్ అని చెప్పా కదా, అందులో ఇంకో కళాఖండమే ఈ సీన్. అర్జున్ రెడ్డిలో యాక్సిడెంట్ కేసు కాకుండా అన్న డెలివరీ చేయబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే బేబీ తల బయటికి రాకుండా కాళ్ళు బయటకు వస్తాయి. చెడ్డి అన్న నార్మల్ డెలివరీకి ప్రిపేర్ చేయండి అంటాడు. అన్న ఏం చేస్తాడా అని అందరూ సస్పెన్స్ తో చూస్తూ ఉండగా ఊరి సైకో సచ్చినోడా ఇలా అన్న లైటర్ తో కాల్చగానే బేబీ పల్టీలు కొట్టి లోపలికి వెళ్ళి హెడ్ బయటకు వస్తుంది. అప్పుడు అన్న టపీమని కొట్టి బేబీని బయటికి తీసేస్తాడు. థ్యాంక్ గాడ్ ఆ టైంకి అన్న దగ్గర లైటర్ ఉంది, లేకపోతే బేబీ కాళ్ళు లోపలికి లాగేసుకోవాలని కరిసినా కరిచేసేలా ఉన్నాడు. ఇంకా చివరిలో అర్జున్ అన్న బామ్మ చనిపోతే ఇక్కడ అసలు ఆ బామ్మ క్యారెక్టరే లేదు. సో హీరో వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. నా ఉద్దేశం ప్రకారం చావాల్సింది ఆయన కాదు. ఈ సినిమా డౌన్లోడ్ చేసుకుని 1 GB డేటా 2 గంటల టైము బొక్క పెట్టుకున్నాను చూడు, నేను చావాలి. ఇంకా క్లైమాక్స్ లో ఆస్కర్ అవార్డు బదులు బ్రహ్మి భాస్కర్ అవార్డు ఇవ్వాలనిపించే సీన్ అనమాట. అన్న పొమ్మని తరిమేసిన పని మనిషి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది అనమాట. ఏమ్మా నువ్వు హీరోయిన్ దగ్గర పనికి వెళ్ళినప్పుడే నీకు మొత్తం మ్యాటర్ తెలిసి ఉంటుంది కదా, వెంటనే హీరోకి విషయం చెప్తే వాళ్ళిద్దరు ఎప్పుడో కలిసిపోయి ఉంటారు కదా. ఏంటో వీడియో చిన్నదని తిట్టుకోకండి, యాక్చువల్ గా వేరే వీడియో చేస్తున్నాను. మధ్యలో ఈ సినిమా చూసి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను అనమాట.